జాబ్ ఇయ్యాలి, జాబ్ ఇయ్యాలి, జాబ్ ఇయ్యాలి. జాబ్ ఇయ్యకుంటే నేను చదవటం తప్పదు. ఎంత ఆవేదన ఉంటే మేము ఇంత కలుస్తాము. సో గత ప్రభుత్వంలో ఏంటంటే ఎగ్జామ్స్ రాయటము రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ముందుకు వెళ్తారు ప్రాసెస్లో, దానికోసం మేము చెప్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. చాలా ఇబ్బంది అవుతుంది. రెంట్ కట్టలేక, పిల్లల చదువులకు ఇల్లు లేక టెంపుల్ ఉంటున్నాం. మెయిన్ ప్రధానంగా ప్రజా దర్బార్కి అంటే ఏ ప్రధానమైన సంస్థ ద్వారా వచ్చారు మీరు? సార్, మేము ఆగిపోయిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలు చేపట్టాలి అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకోవడానికి, మా ఆవేదనను తెలియజేయడానికి ఈరోజు మేము ఈ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాం సార్. 19 జిల్లాలలో స్పౌజ్ బదిలీలు గత ప్రభుత్వం చేపట్టింది, కానీ 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను ప్రభుత్వం చేపట్టలేదు. దాదాపుగా 2100 మంది మేము ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ స్టంట్గా 600 మందికి స్కూల్ అసిస్టెంట్స్కి చేశారు బదిలీలు, కానీ మిగతా వాళ్ళని అలాగే ఉంచారు సార్. ఇది ఆర్థికపరమైన సమస్య ఏమాత్రం కాదు, కానీ వేకెన్సీస్ ఉన్నాయి, ప్రతి జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి సార్. అన్ని కేటగిరీల్లో కూడా ఉన్నాయి, అన్ని క్యాడర్స్లో ఉన్నాయి, కానీ మాకు బదిలీలు ఎందుకు చేపట్టట్లేదు, అది మా కర్మ మా ప్రాప్తమా మాకు అర్థం కావట్లేదు. బదిలీలు మాత్రం చేపట్టట్లేదు సార్. ఆ ఆవేదనని ఈ కొత్త సీఎం గారు మా మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే మా ఆవేదనని సీఎం గారికి తెలియజేసి మా కుటుంబాలని కలపండి, మా కుటుంబాలని ఒకటి చేయండి, మా కుటుంబాల్లో ఉన్న ఈ ఆవేదన తీర్చండి సార్ అని వేడుకోవడానికి వచ్చాం సార్. అంటే ఇప్పుడు ప్రజా దర్బార్కి వచ్చినట్టుగానే ఇదివరకు ఉన్న గవర్నమెంట్కి అసలు ఏ విధమైన ధర్నాలు కానీ అలాంటివి ఏమైనా చేశారు అసలు? సార్, మేము గత 2 సంవత్సరాలుగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల ద్వారా మా ఆవేదన తెలియజేస్తూనే వచ్చాం సార్. బతుకమ్మ ఆటల ద్వారా కానీ, లేదా పాదయాత్రలు. మాకు వీకెండ్స్ సార్, వీక్ డేస్ స్కూల్స్కి, వీకెండ్ హైదరాబాద్కి సార్. వీక్ డేస్ 100 కిలోమీటర్లు మా ఉద్యోగ నిమిత్తం ప్రయాణం, వీకెండ్స్ హైదరాబాద్కి అదే 100 కిలోమీటర్లు ప్రయాణం సార్. 2 సంవత్సరాల నుంచి మా జీవితాలు నరకం. పోయిన గవర్నమెంట్లో ఉన్న హోమ్ మినిస్టర్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ మీరు కలిసి ప్రయత్నం చేశారు అసలు? సార్, కొన్ని 100 సార్లు కలిసాం సార్, కొన్ని 100 సార్లు. మేము కలవని నాయకుడు లేడు, మేము మొక్కని అధికారి లేదు. ఒకవేళ మీరు కలవాలనుకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు ఎలా స్పందించేవారు అసలు? సార్, చేస్తామమ్మా, చూస్తామమ్మా. ఆవిడ కూడా లేడీ, మీరు బాధలు అర్థం చేసుకుంటారని అనుకున్నారు అసలు? నా చేతిలో ఏముంది, చూద్దాము చేద్దాము అన్నారు సార్. కొన్ని 100 సార్లు కలిసాం సార్, కొన్ని 100 సార్లు. ప్రతిరోజు ప్రతి ఒక్క 13 జిల్లాల నుంచి ప్రతిరోజు మేము హైదరాబాద్కి మా స్పౌస్ ఫోరం తరపున మేము రాని రోజు అంటూ లేదు సార్. 700 రోజుల్లో కనీసం ఒక్క రోజు కూడా స్పౌస్ ఫోరం నుంచి ఒక సభ్యుడు ఒక అధికారిని కలవకుండా ఉన్న రోజు లేదంటే చూడండి ఎంత ఆవేదన ఉంటే మేము ఇంత కలుస్తాము. లోపలికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది? ఇచ్చాం సార్. ఏమన్నారు, స్పందన ఎలా ఉంది, ఎవరు తీసుకున్నారు సార్? అక్కడ కౌంటర్ దగ్గర కూర్చుని ఉన్నారు, వారికి ఇచ్చాము. మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది అని అన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. మీ సమస్యకి పరిష్కారం చూపించడానికి ట్రై చేస్తాము, ఇవన్నీ ఇస్తాము అని చెప్పారండి. సీఎం సార్ మొన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశారు సార్. అప్పటి నుండి మాకు కొంచెం పాజిటివ్ వేవ్స్ కనబడుతున్నాయి. ఇది చేస్తారు సీఎం సార్ చేస్తారు అన్న నమ్మకం కొద్దీ, కానీ గుర్తు చేద్దాం. చేయకపోతే నెక్స్ట్ ఏం చేద్దాం చేయకపోదాం అనేది మేము అనుకోవట్లేదు సార్. మేము 100%లో 1% కూడా మా ప్రాబ్లం సాల్వ్ కాదని అనుకోవట్లేదు. ఎందుకంటే మేము కావాలని తెచ్చుకున్నటువంటి గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుంది, మాకు న్యాయం చేస్తే సమాజానికి న్యాయం చేసినట్టు అవుతుందని భావిస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మీ స్పౌజ్ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చలు జరిపే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా ఎడ్యుకేషన్ మినిస్టర్? పూర్తిగా అవగాహన ఉన్నది మా స్పౌజ్ ఫోరంలో ఉన్నటువంటి సభ్యులకే సార్. కాబట్టి మీరు ఎలాంటి చర్చలకు పిలిచినా కూడా స్పౌజ్ ఫోరంలో ఉన్న సభ్యులను కనుక మీరు ఆహ్వానించినట్లయితే వాళ్ళు సాధ్యాసాధ్యాలని మీకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. రోజు మెయిన్ ఏ ప్రధానమైన సమస్య గురించి వచ్చారు మీరు ఇక్కడ? ఏడబ్ల్యూ రిజల్ట్స్ కోసం వచ్చాం సార్. మేము జనవరిలో ఎగ్జామ్ రాసాము ఆఫ్లైన్ మోడ్లో, అది పేపర్ లీకేజ్ కారణంగా క్యాన్సిల్ అయింది. దాని తర్వాత మళ్ళీ మేలో ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ రాసాము. ఆ ఎగ్జామ్ రాసి ఆల్మోస్ట్ 7 months అవుతుంది. అప్పటి నుంచి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. దాని తర్వాత స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. అది ఎందుకు ఆగిపోయిందంటే కోర్టులో ఆర్జెంటల్ రిజర్వేషన్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. సో ఆ ఇష్యూ సాల్వ్ చేయాలి. అది ఎవరికంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి టీఎస్పీఎస్సీ బాధ్యత. వాళ్ళు తొందరగా కౌంటర్స్ వేయట్లేదు, తొందరగా కేసు క్లియర్ చేయడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. వాళ్ళు తొందరగా కేసు క్లియర్ చేసి మా రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతే. మీరన్నా అంటే మీరేం కోరుకుంటున్నారు? సేమ్ అదే అండి. ఇప్పుడు ఉన్న కేసు ఉంది, అది గవర్నమెంట్ తలుచుకుంటే తొందరగా సాల్వ్ చేయొచ్చు. సో దానివల్ల చాలామంది మేము ఆస్పిరెంట్స్ అందరం ఇట్లా డౌట్ఫుల్గా పడిపోయాము. చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాము.
ఏదో ఒకటి రిక్రూట్ అయిపోతే మేము ముందుకు వెళ్ళిపోతాం, తర్వాత వాళ్ళకు కూడా ఛాన్సెస్ వస్తుంది. సో నెక్స్ట్ ప్రభుత్వం ఏం ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఈ కేసు ఒకటి క్లియర్ అవ్వట్లేదు. ఈ కేసు క్లియర్ అవుతే ఏంటంటే ముందుకు వెళ్తే అన్ని రిక్రూట్మెంట్స్, సో దానివల్ల ఆగిపోయినాయి. సో ఇప్పుడు అది సాల్వ్ చేస్తే మనం మేము ముందుకు వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు బోర్డు ప్రక్షాళన జరుగుతుంది, రీఫార్మ్స్ జరుగుతూ ఉన్నాయి, బోర్డు మెంబర్స్ వెళ్తా ఉన్నారు, వస్తూ ఉన్నారు. వాళ్ళు బోర్డు మళ్ళీ రీఫార్మ్ అయినా కానీ ఈ కేసు వల్ల ఆగిపోవడం జరుగుతుంది. సో వాళ్ళకి అదంతా కంప్లీట్ అయిపోయినా కేసు వల్ల అన్ని ఎగ్జామ్స్ ఆగిపోయినాయి, కేసు క్లియర్ అయితే ముందుకు వెళ్తుంది అనేది వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఇది క్లియర్ అయిపోయింది అనుకోండి, అన్ని ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. మిగతా గత ప్రభుత్వంలో కూడా ధర్నాలు చేసిన ఉన్నారు కదా, ధర్నాలు చేసినట్టు అప్పుడే స్పందన రాలేదు. గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇది ఇక్కడికైతే ఇది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అర్జీలు పెట్టుకోవడం ఇవి స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో గత ప్రభుత్వంలో ఏంటంటే ఎగ్జామ్స్ రాయటము, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ముందుకు వెళ్తే ప్రాసెస్లో దానికోసం మేము చెప్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇచ్చారా, దరఖాస్తు ఇచ్చాము, వాళ్ళు తీసుకున్నారు. మాకు మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి, అవి సెగ్రిగేట్ అవుతూ ఉన్నాయి. కాకపోతే ఇది మేము చాలా వెయిటింగ్ లిస్ట్లో, బట్ నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ 2 ఉంది, అది కూడా డౌట్ఫుల్ ఉంది. సో ఏదనేది స్టూడెంట్స్కి క్లారిటీ వస్తలేదు. సో మేము ఈ పలానా డేట్ వరకు మీకు ఇస్తాము, పలానా డేట్ వరకు ఇస్తామని మాకు ముందే క్లారిటీ ఇస్తే మేము చదువుకోవడం కానీ వెయిట్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. కానీ ఈ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఒక ఆస్పిరెంట్ బ్రెయిన్లో చాలా స్ట్రెస్ఫుల్కి గురి చేస్తూ ఉంటుంది. సో ఆ క్లారిటీ కోసం మేము తిరుగుతూ ఉన్నాము ఇక్కడ. ఏడబ్ల్యూ ఎంతమంది రాశారు ఇప్పుడు? మేము టోటల్ అంటే ఇప్పుడు మొత్తం 80,000 అట్లా దరఖాస్తులు స్వీకరించారు. పోస్టులు మొత్తం కలిపి 1540 ఉన్నాయి. దాంట్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అని చెప్పేసి కేటగిరీస్ ఉన్నాయి. సో ఎవరి కేటగిరీస్లో వాళ్ళు ఇట్లా రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు సివిల్ స్ట్రీమ్లోనే ఏఈఎన్ ఎగ్జామ్, టౌన్ ప్లానింగ్ ఉంటుంది, అన్నింటిలో కామన్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇవి ఒక్కొక్కటి అయిపోతూ ఉంటే అవి కూడా ఫిల్ అవుతూ ఉంటాయి, లేకపోతే బ్యాక్లాగ్స్ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కేసు అనేది క్లారిటీ వస్తే ప్రాసెస్ అనేది సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దానికోసమే మేము ట్రై చేస్తూ ఉన్నాము. ఇల్లు లేదు, జాగా లేదు, సెంటు జాగా కూడా, గుంట జాగా కూడా లేదు. కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్ళి విఆర్ఓలో 1 నుంచి 2 సార్లు వెరిఫై కానీ చెకప్లు చేయించుకొని మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఇల్లు కట్టేయడానికి భూమి జాగాకు సాయం చేయగలరని ఇక్కడ వచ్చామండి. ఇప్పుడు స్థానికంగా మీరు గత ప్రభుత్వం చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు కదా, అందులో ఎప్పుడైనా వచ్చినాయి మీకు? వస్తుందని చెప్పారు కానీ రాలేదు స్వామి. అప్పుడు వస్తుందని చెప్పారు, రాలేదు. కట్టుకోవాలని చెప్తారు, చెప్పేవాళ్ళే కానీ కట్టించుకోని చెప్పి లాస్ట్కి వచ్చి మాకు వరకు దరఖాస్తు ఇచ్చేటోళ్ళు లేరు, రమ్మని చెప్పేటోళ్ళు ఎవరు లేరు. మా దగ్గర వస్తుందని చెప్పారు. కరెంట్ బిల్లులు, నల్ల పన్నులు అన్ని కట్టించుకున్నారు. 2500 ఏమో ఆ రిసిప్ట్ కూడా మా దగ్గర ఉంది. ఆ ప్రభుత్వంలో ఏం న్యాయం జరగలేదండి, చాలా అన్యాయాలు జరిగింది. చంద్రబాబు ఉన్నప్పటి నుంచి మీకు పేదవాళ్ళు, నిరుత పేదలు మీకు 2 ఎకరాల భూమి ఇస్తామని చంద్రబాబు ఎర్రబెల్లి దయాకర్ 3 సార్లు చేశాడు కదా ఎమ్మెల్యే కింద, అసలు ఎప్పుడు కలవలేదు ఆయన. పాపం ఆ సార్ కూడా ఏం చేయలేరండి, ఎందుకంటే ఆ సార్ వాళ్ళు పైనుంచి వెళ్ళి ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ గ్రామం వరకు, మండలం వరకు వస్తుంది. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అధ్యక్షులు వాళ్ళకి ఇష్టం నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మాలాంటి నిరుపేద వాళ్ళకు మా దగ్గర వాళ్ళకి సమస్యలకి పరిష్కారం దొరుకుతలేదండి. మా దాంట్లో ఏమొస్తలేదండి, న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేని కలిసారా మరి అశ్విని రెడ్డిని? ఎమ్మెల్యేను కలవకుండా ఒకసారి మా ఎమ్మెల్యే కాడికి మమ్మల్ని పోనీకి ఎవరు పోనీ ఇస్తలేదు స్వామి. మీకు అన్ని వస్తాయి, మీరు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశ్విని రెడ్డిని కలిసారా? ఇక్కడ కలిసిన తర్వాత అక్కడ డైరెక్ట్ అని చెప్పి మన రేవంత్ రెడ్డి స్వామి ఉండే అన్నాడు కదా, అని డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు అని చెప్తా దరఖాస్తు పెట్టేసి అయిపోయిన తర్వాత అక్కడ కూడా వెళ్తాము. అక్కడ ఇచ్చామని చెప్పి అక్కడ కూడా సూచనలు చేస్తామని. కేసీఆర్ గురించి నేను ఎంత ఇబ్బంది పడ్డానో. 9 సంవత్సరాల సంది నా కంట్లో నీళ్లున్నాయి. ఇవాళ నాకు అడుక్కునే గతిగో చిప్ప ఆ గతి నాకు రావద్దు. నాకు ఆయన క్లియర్ చేయాలి, నాకు ఇల్లు కట్టి ఇవ్వాలి. నా కొడుకుకి, పెద్ద కొడుకుకి, చిన్న కొడుకుకి నాకు ఇల్లు కట్టి ఇవ్వాలి. ఆయన ఇచ్చిన భూమిలో ఉన్నా, జాన్ రెడ్డి సార్ ఇచ్చిన భూమిలో ఉన్నా, పంతుల నాయక్ భూమి ఇచ్చిండు అల్లనే ఉన్నా. జాన్ రెడ్డి ఇచ్చిండు అప్పుడు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయన పడేసిండ్రు. నాయకులు పడేసిర్రు. ఆయనకి నాయకులు పిక్క తిన్నారు, దారు పోసిర్రు, కానీ పైసలు ఇవ్వలేదు, దాచుకుండ్రు, బాగుపడ్డరు. ఇవాళ ఆయనకు నాశనం చేసిర్రు. ఎవరికి? మమ్ముల పెదలకి నాశనం చేసిర్రు. జాన్ రెడ్డికి పడేసిర్రు. లోపలికి వెళ్ళి చెప్పారా మీరు ఇల్లు లేదని చెప్పలే, పోయి వచ్చిన. ఇప్పుడు కాగితం ఏమన్నారు లోపల? అక్కడ పోయి ఆధారా తీసుకురా, అక్కడ పోయి జిరా తీసుకురా, అక్కడ పోయి రాపించుకురా అంటే అక్కడ పోయి రాపించుకొచ్చినా. అక్కడ పోయి నడిచి కాళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నా, బొక్కలు నొస్తున్నాయి, తీపులు తీస్తున్నాయి నడవక. నాకు మాత్రం బండి ఇవ్వాలి, నాకు ఇల్లు ఇవ్వాలి. నాకు కరెక్ట్గా నా మనోనికి, నా కొడుకుకి జాబ్ ఇవ్వకుంటే నేను చదవటం తప్పదు. నా మగడు తీసుకొస్తా, ఆయనకు కూడా గుంజుకొస్తా. ఇద్దరం దాగి మందు టప్
పట్టు. ఇంకా ఆయన గెలిచిడుగా కొడుకు, ఈయన గెలిచిడుగా. డామ్ చేస్తా, డామ్ చేసి అట్ట ఊకిరే దాగను, డామ్ చేసి చస్తా. కేసీఆర్ ఉన్నప్పుడు కొంతమందికి ఇచ్చిర్రు, మాకు ఇవ్వలే. మేము టెంపుల్లో ఉంటాం సార్. చాలా ఇబ్బంది అవుతుంది, రెంట్ కట్టలేక, పిల్లల చదువులకు, ఇల్లు లేక టెంపుల్లో ఉంటున్నాం. లోపలికి వెళ్ళొచ్చారా మరి మీరు? ఇచ్చాం సార్, అప్లై చేసినాం. మేము ఫస్ట్ చేసినాం సార్, రాలేవు. ఇప్పటి వరకు 7 years 8 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడైనా వస్తాయా రావా అంటే, లేదమ్మా ఇప్పుడు తప్పకుండా వస్తాయి, ఏం టెన్షన్ పడకండి అని చెప్పారు లోపల సార్ వాళ్ళు. ఇక అదే నమ్మకంతో వచ్చినాం సార్. ఇప్పుడు ఇక అంతే, ఇక ఇంట్లో వస్తే మాకు అంతే సంతోషం. మేమైతే ప్రస్తుతానికి టెంపుల్ ఉంటున్నాం సార్. ఒక 40 years నుంచి అక్కడనే ఉంటున్నాం. ఇల్లు లేక టెంపుల్లో బ్రతుకుతున్నాం. ఇక బయట రెంట్లు కట్టుకోలేక వట్టపల్లి వెంకటేశ్వర టెంపుల్లో. ఎప్పుడైతే ప్రగతి భవన్ ప్రజా దర్బార్ చేస్తారో ఆ రోజు నుంచి కూడా ప్రతి మంగళవారం శుక్రవారం జనాలు ఏ విధంగా కూడా తగ్గట్లేదు. అసలు ప్రతి రోజుకి సమస్యలతో వస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే ఏఈకి సంబంధించి కూడా గ్రూప్ 4 అది కోర్టులో ఉంది. దానికి సంబంధించి కూడా మాకు ఫాస్ట్గా వస్తే, రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తే మాకు కొద్దిగా జాబులకి ఊరట ఉంటుంది. అలాగే అదేవిధంగా గ్రూప్ 2కి కూడా సంబంధించి కొద్దిగా క్లియరెన్స్ అనేది వస్తుంది. అలాగే స్పౌజులకు సంబంధించి 1650 మంది ట్రాన్స్ఫర్లు అయితే ఆగిపోయినాయి. అవి కూడా మనకి కావాలని విసిరేసింది గత గవర్నమెంట్. ఈసారి మేము మా పిల్లల దగ్గర ఉండే విధంగా కూడా చేయాలి అని చెప్తున్నాం. సో ఇది మా రేవంత్ అన్న మీద ఉన్న నమ్మకంతోనే చాలామంది ఇల్లు గురించి అయితే ఈసారి రావడం జరిగింది. అంటే మాకు ఇల్లు లేదు, జాగా ఉన్నది కానీ ఇల్లు లేదు, రేవంత్ అన్న కట్టిస్తా అన్నాడు. అది ఆ సమస్య వల్ల మేము ఇక్కడికి రావడం జరుగుతుంది, మాకు కంపల్సరీ నమ్మకం ఉంది అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కొంతమంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.